పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఇప్పుడు తమిళనాడులో చూడాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్ల నుంచి ట్రావెల్ అయ్యి మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. కానీ ఇంతవరకు బయట వినియోగించుకున్నది లేదు పవన్ కళ్యాణ్. క్రిందటిసారి తెలంగాణలో మాత్రం మొన్న ఎలక్షన్స్ అప్పుడు వినియోగించుకున్నది భారతీయ జనతా పార్టీ. 2014లో ఆంధ్రాలో వినియోగించింది, అంటే 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయి టైం కాబట్టి అప్పుడు వినియోగించుకుంది. కానీ పక్కన ఉన్నటువంటి కర్ణాటకకో తమిళనాడుకో, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆ ఏరియాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళలో మంచి పట్టు ఉంటుంది. ఈ పక్కన ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో కూడా అట్లాగా, లేదంటే ఒరిస్సా కానీ అట్లాంటి చోట్ల కూడా పట్టు ఉంటుంది. ఆయనంతటా ఆయనే చెప్పుకొచ్చారు, కేరళలో కూడా నాకు పట్టు ఉందని చెప్పి. అయితే అక్కడెక్కడా కాదు, ప్రస్తుతం తమిళనాడులో మాత్రం పర్సనల్గా అడిగినటువంటి మీదట తమిళసై మొన్నటిదాకా తెలంగాణ గవర్నర్గా చేశారు, రాజీనామా చేసి వెళ్ళి ఇప్పుడు తమిళనాడులో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆవిడ నియోజకవర్గంలో పోటీ చేయమని పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తే తాజాగా చెన్నై సౌత్లో తమిళసైకి మద్దతుగా పవన్ కళ్యాణ్ రోడ్ షో, అట్లాగే బహిరంగ సభలో పాల్గొనడం అన్నటువంటిది కీలకం. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అన్నామలై దగ్గరికి మొన్ననే లోకేష్ వెళ్ళి ఆయనతో కోయంబత్తూరులో ప్రచారం చేసి పెడితే ఇప్పుడు తమిళసైకి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి పెట్టారు.